టాలీవుడ్లో 2.5 ఏళ్లుగా హాట్ టాపిక్గా మారిన ప్రాజెక్ట్ ఎల్లమ్మ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డైరెక్టర్ కమ్ యాక్టర్ వేణు ఎల్దుండి స్వయంగా రాసుకున్న ఈ కథ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 2023లో బలగంతో దర్శకుడిగా గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన వేణు చిన్న బడ్జెట్ లోనే భారీ హిట్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాడు. ఆ సినిమాకు కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కింది. కానీ అప్పటి నుంచి వేణు రెండో సినిమా మాత్రం స్టార్ట్ కాకపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. బలగం తర్వాత ఇండస్ట్రీలో వేణు పేరే మారుమోగింది. పెద్ద నిర్మాతలంతా ఆయనతో సినిమా చేయాలని ముందుకు వచ్చారు. కానీ వేణు మాత్రం తనను దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తన తదుపరి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఎల్లమ్మ. కథ సిద్ధమైపోయిన హీరో మాత్రం ఫిక్స్ కాలేదు. మొదట ఈ కథను నానితో చెయ్యాలని ప్లాన్ చేశారు. నానికి కథ నచ్చినా ఇతర కమిట్మెంట్స్ కారణంగా తాను చేయలేనని చెప్పారు. తర్వాత నితిన్ పేరు వినిపించింది. నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ తమ్ముడు ఫలితానంతరం నితిన్ వెనక్కి తగ్గాడనే టాక్ వచ్చింది. బడ్జెట్ సమస్యలు కారణమన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో అల్లుడు శ్రీను హీరోగా ఎల్లమ్మ మొదలు కాబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం అసలైన సర్ప్రైజ్ ట్విస్ట్ బయటపడింది. తాజా సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నే వేణు హీరోగా తీసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది. సౌత్ లో స్టార్ కంపోజర్ గా వెలుగొందుతున్న డిఎస్పీని వేణు ఎల్దుండి హీరోగా పరిచయం చేయబోతున్నారని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 46 ఏళ్ల వయసులో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ఈ వార్త నెట్టింట షాక్ వేవ్స్ సృష్టిస్తోంది. ఇదేం ట్విస్ట్ రాజన్న అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎవరు హీరో అయినా సరే వేణు రెండో ప్రాజెక్ట్ అయిన ఎల్లమ్మ త్వరగా సెట్స్ మీదకి వెళ్లాలని ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు.